వేసి తాళాలు తీసుకెళ్లి కలెక్టర్ చేతికి ఇచ్చారు నిరసనగా, తాళాలు వేసేసి. ఏంటి అంటే వైన్ షాపులు బెల్ట్ షాపులు పెట్టాక మా దగ్గరికి ఎవడొస్తాడు అని చెప్పేసి అదొక నిరసన కార్యక్రమం చేశారు వాళ్ళు. అంటే ఏంటి, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు ఓ పక్కన. ఇంకోటి వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూములు పెట్టేశారు, ఇంకా బార్కి దానికి ఏంటి తేడా అని అడిగారు వాళ్ళు. అంతే కదా, ఇప్పుడు ఇంకా బార్ దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది, బార్లో బయట మందు కంటే 10% ఎక్కువ ఉంటుంది, ప్లస్ తిండిలో కూడా కాస్త కాస్ట్లీ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏ చీకులో పచ్చడో లేకపోతే మసాలాలో బజ్జీలో ఆడబడేస్తే తినేస్తారు, తాగేస్తారు, వెళ్ళిపోతారు ఇక్కడే. ఇక బార్ దగ్గరికి ఎందుకు వస్తాడు? దాంతో బార్లు నష్టపోతాడు. మా దగ్గర ఏమో ఎక్కువ ఫీజు కట్టించుకున్నారు, ప్లస్ మాకంటే మా దగ్గర ఫెసిలిటీస్ ఎట్టు ఉండాలా, ఏసీలు ఉండాలా, కూలర్లు ఉండాలా, ఫ్రిడ్జ్లు ఉండాలని చెప్పారు. అక్కడేం మద్యం షాప్ వెనకాల ఒక షెడ్ వేసేసుకుని పర్మిట్ రూమ్ అంటున్నారు, ఆడ కూర్చుని దర్జాగా తాగేస్తున్నారు. ఇంకా మా దగ్గరికి ఎందుకు వస్తారు? మరి మా దగ్గర ఇంకెంత డబ్బులు ఎందుకు, ఇవి ఉంచేసుకోండి మా వ్యాపారం అని చెప్పేసి వదిలేశారు వాళ్ళు. అంటే అప్పుడు కుంభకోణం ఇప్పుడు జరుగుతున్నట్టు అప్పుడు జరుగుతున్నట్ట. ఇవన్నీ డైవర్ట్ కావడం కోసం ఒక చర్చ నడవాలి. రెండవది ఏంటంటే వీళ్ళకి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా వీళ్ళతో ఇప్పుడు మేము ముందే చెప్పామండి, దాంట్లో దాన్ని ఏమంటారు, డిజిటల్ పేమెంట్ చేయమంటే వద్దన్నారు, లేకపోతే ఇంకోటి పేర్లు చెప్పి అవన్నీ నోట్ చేయించి ఆ తర్వాత